పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మహాలక్ష్మి నగర్లో సెల్ ఫోన్ టవర్ వేయొద్దని కాలనీవాసులు ఆందోళనకు దిగారు. గృహ సముదాయాల్లో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం కోసం గోతులు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఎయిర్టెల్ సంస్థను అడ్డుకున్నారు. ఇళ్ల మధ్యలో ఉన్న స్థలంలో గోతులు తీసేందుకు ఎయిర్టెల్ సంస్థ తవ్వకాలు నిర్వహించగా గోతులు తీసేందుకు జేసీబీ ప్రయత్నించడంతో జేసీబీని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు స్థానికులు. ఎయిర్టెల్ టవర్ వేసేందుకు పర్మిషన్ ఉందని చెబుతూ నిర్వాహకులు చెప్పడంతో ఎయిర్టెల్ టవర్ నిర్మించవద్దు, ప్రజల ప్రాణాల ముద్దు అంటూ కాలనీవాసులు నినాదాలు చేశారు. స్థానికుల ఆందోళనతో తాత్కాలికంగా సెల్ టవర్ ఏర్పాటుకు బ్రేక్ పడింది. మూడో రోడ్లో ఇక్కడ సెల్ టవర్ తవ్వించారండి. తవ్వింటే మేము ఫస్ట్ నుంచి మేము సెల్ టవర్ అది పెడతాకి అండి. మాకు పిల్లలు ఉన్నారండి, చిన్న చిన్న పిల్లలు, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారండి, పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నామండి. మాకు ఆరోగ్యాలు ఇప్పటికే బాగోలేదండి. మా ఆరోగ్యాలు దెబ్బతినకుండా ఉండాలని మీరు దయచేసి మా ఎంత దయించి మీరు టవర్స్ ఆపేయించాలండి. తాడేపల్లిగూడెం 11వ వార్డు మహాలక్ష్మి నగర్ వాసులు ఈ ఇక్కడ టవర్ నిర్మించడం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. యాక్చువల్గా ఈ విషయంలో జరిగింది ఇన్సిడెంట్స్ ఏంటంటే 4/2/84న 4/2/24న ఇక్కడ పర్మిషన్ లేకుండా ఇళ్ళ మధ్యలో, ఇరుకుగా ఉన్న ఇళ్ళ మధ్యలో కూడా తవ్వేశారు టవర్ నిర్మాణం కోసం, సెల్ టవర్ నిర్మాణం కోసం. ఆ తర్వాత 5/2 మేము మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీ పెట్టుకున్నాం, కాలనీ వాసులు అందరూ కలిసి వెళ్తే మొత్తం మీద ఆగింది అలాగే ఉంది. కానీ ఆ గొయ్యి పెద్దగా ఇంతవరకు పూడ్చలేదు. దాని మీద మేము ప్రతి నెల ఇంచుమించు లెటర్స్ మున్సిపల్ కమిషనర్ గారికి సంబంధించిన అధికారులకి పెడతానే ఉన్నాం. అయినా కానీ మాకేం సమాధానం రాలేదు. నిన్న 25న ఆ సెల్ టవర్ వాళ్ళు మళ్ళీ వర్క్ మొదలుపెట్టారు. అప్పుడు మేము వాళ్ళని అడిగితే లేదని మాకు పర్మిషన్ ఇచ్చారండి అని చెప్పాను. మాకు ఇంతవరకు అఫీషియల్గా కమ్యూనికేషన్ మాకేం రాలేదు. దాని గురించి దాని నిమిత్తం మా కాలనీ వాసులందరూ చాలా టవర్ ఉండకూడదని, దానివల్ల వచ్చే రేడియేషన్స్ ఈ వృద్ధులకి, పిల్లలకి, గర్భిణీలకి చాలా అనర్థం కలుగుతుందని ఈ 5 నెలల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అందు గురించి తక్షణ చర్య తీసుకొని సంబంధిత అధికారులు వెంటనే ఈ వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ను వెంటనే స్టాప్ చేసి సెల్ టవర్ ఇక్కడ లేకుండా, పర్మనెంట్గా లేకుండా కోరుతున్నాం. ఇది సంబంధించి ఎయిర్టెల్ సంస్థకు సంబంధించిన వారు ఫిబ్రవరి 2వ తారీఖున ఇక్కడ సెల్ టవర్ నిర్మించడం కోసం ప్రారంభం చేయడం జరిగింది. పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్ అండి ఇది. మాకు వెంటనే మరుసటి రోజున మేము మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆయన వాళ్ళ యొక్క సిబ్బందిని పంపించి ఇక్కడ నిర్మాణం ఆపించమని చెప్పేసి, పర్మిషన్ లేదని చెప్పేసి నిర్మాణం ఆపించడం జరిగింది. అదేవిధంగా అదేదో పెద్ద గొయ్యి తవ్వేసి ఉండడం వల్ల ఇంతవరకు ఆ నీళ్లు అవి ఉండి ఇక్కడ కుక్కలు, పందులు మొత్తం పడిపోయి నానా రచ్చ చేసేస్తుంటే మళ్ళీ కమిషనర్ గారిని మళ్ళీ అర్జీ పెట్టుకుంటే అది పూడిపించేస్తామని చెప్పి అన్నారు. ఇంతవరకు పూడిపించలేదు. ఇంతవరకు వాళ్ళకి మేము వచ్చేసి 10 అర్జీలు పెట్టుకున్నాం 6 నెలలు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ కాలనీ వాసులకు సంబంధించి, తాడేపల్లిగూడెంలో మహాలక్ష్మి నగర్ సంబంధించి. కానీ ఇంతవరకు మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు స్పందించట్లేదు, అధికారులు ఎవరును. ఇప్పుడు 2 రోజులు బట్టి కూడా ఇక్కడ మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. మన టవర్ గురించి పునర్నిర్మాణం జరిగిందని చెప్పి మేము వెళ్ళి ఆపితే మాకు సీఏ గారు రమ్మన్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్ పిలిపించారు. సీఏ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సీఏ గారు లేదు, పర్మిషన్ ఉంది, ఆపడం కుదరదు, ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ నిర్మాణం చేయాలన్నారు. కనీసం ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ పాటించకుండా ఇళ్ల మయ్యాన్ని తీసుకొచ్చి టవర్ నిర్మాణం చేయడం జరుగుతుంది. వాళ్ళు తీసిన గొయ్యి అన్ని కూడా అటు ఇటు 2 వైపులు కూడా ప్రహరీ గోడలు అంటించి కూడా గొయ్యి తీసేసారండి. పరిస్థితి వాళ్ళతో గోడలు కూడా పడిపోతున్నాయి. అంతే, ఏ విధమైనటువంటి డిస్టెన్స్ లేదండి. సరిగ్గా ఇళ్ల మయ్యాన్ని తీసుకొచ్చి టవర్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకి, వృద్ధులకి, ముసలి అందరూ కూడా నానా ఇబ్బంది పడే విధంగా రేడియేషన్ వల్ల రేపు పొద్దున కాళ్ళు వంకరు పోయి, చెయ్యలు వంకరు పోయి గర్భిణీశీలు నానా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే రేడియేషన్ లేదంటున్నారు. రేడియేషన్ లేదని అలా చెప్తారండి. ప్రతి ఒళ్ళు తెలిసి రేడియేషన్ ఉంటుందని, కానీ రేడియేషన్ లేదని చెప్పి అంటున్నారు. రేడియేషన్ ఉందని లేకుండా లేదు. 43 మీటర్ల పై ఎత్తుకి టవర్ పెడతా ఉండి
రేడియేషన్ లేదంటే ఎవరు నమ్ముతారంటే రేపు పొద్దున వచ్చిన తర్వాత రేడియేషన్ లేదంటారు, అంతవరకు తప్ప ఈ నిర్మాణం ఆపించాలని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా 6 నెలల బట్టి నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఎవరు మా మొర వినిపించుకోవడం లేదు. ఇదే విధంగా ఈ నిర్మాణం కనుక మీరు కొనసాగించినట్లయితే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఏలిన వాళ్ళందరూ కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి ఈ యొక్క టవర్ నిర్మాణాన్ని ఆపి మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.